Hi friends, welcome to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇది వచ్చేసి సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో వచ్చేసి నేను డీమ్యాట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను వీడియో. అండ్ మీరు సపరేట్ ప్లేలిస్ట్ అయితే నేను నా ఛానల్లో ఉంటుంది స్టాక్ మార్కెట్ది. సో అదైతే మీరు చూడండి. సో మీరు ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే మీకు స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసేకైతే ఉంటుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను దాని మీద అయితే వీడియో చేశాను. సో ఈ వీడియో వచ్చేసి మీరు గ్రో అప్లికేషన్ యూస్ చేసి స్టాక్ మార్కెట్‌లో యాక్చువల్‌గా మీరు గ్రో అప్లికేషన్‌ని స్టాక్స్‌కి ఎలా యూస్ చేయాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అసలు మీకీ స్టాక్స్ అంటే ఏంటి? అసలు మనం ఎందుకు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి? మనకి దాంట్లో వచ్చే లాభం ఏంటి అని మీరెప్పుడన్నా ఆలోచించారా? సో ఫ్రెండ్స్, స్టాక్స్ అంటే ఏం లేదండి. దిస్ ఈస్ కాల్డ్ ఎ పార్షియల్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ కంపెనీ అని చెప్పొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ మీరేదన్నా ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో దాంట్లో వచ్చే ప్రాఫిట్ గానీ, లాస్ గానీ, అది ప్రాఫిట్ అన్నా రావచ్చు, మీకు లాస్ అన్నా రావచ్చు. సో అది ఏదొచ్చినా కూడా మీకు దాంట్లో మీకొక షేర్ ఉంది అని చెప్పి. అంటే ఆ కంపెనీ మీరు ఏ కంపెనీ అయితే స్టాక్స్ మీరు కొంటారో, ఆ కంపెనీ యొక్క షేర్స్ మీద మీకు కూడా ఒక హక్కుంది అనే దాన్ని స్టాక్స్ అండి అంతే. ఒక కంపెనీ అనేది షేర్స్‌ని ఎందుకు పబ్లిక్‌కి అమ్ముతారు? అసలు వాళ్ళకి దాంట్లో వచ్చే లాభం ఏంటి? సో కొన్న షేర్స్‌కి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉంటారు మనలాంటోళ్ళు. సో మనం షేర్స్ కొంటే మనకొచ్చే లాభం ఏంటి? సో మీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. సో వాళ్ళేంటంటే వాళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఆహ్, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది కావాల. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే ఒక సిటీలో వాళ్ళకి ఆల్రెడీ ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. సో నెక్స్ట్ సిటీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి అమౌంట్ అనేది కావాలి. సో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వాళ్ళు ఎక్స్‌పాండ్ అవ్వాలి అంటే వాళ్ళకి చాలా అమౌంట్ కావాలి. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి వాళ్ళు బ్యాంక్ లోన్ కన్నా వెళ్ళాలి. లేదా షేర్ మార్కెట్ కన్నా వెళ్ళాలి. సో మీరు ఒకటి గమనిస్తే బ్యాంక్ లోన్‌కెళ్ళామంటే ఇంట్రెస్ట్ అనేది చాలా పడుతుంది. లోన్ తీసుకుంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా పడుతుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా హ్యూజ్ లోన్ తీసుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్ పడుతుంది. సో వాళ్ళేం చేస్తారంటే లోన్‌కెళ్ళకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి. సో వాళ్ళేం చేస్తారంటే పబ్లిక్‌కి ఆఫర్ చేస్తారు వాళ్ళ షేర్స్‌ని. సో టోటల్ వాల్యూ మీద ఒక షేర్ వాల్యూ అనేది సింపుల్‌గా ఒక్క షేర్ వాల్యూ అనేది వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, వాళ్ళకిప్పుడు ఎంత అమౌంట్ కావాలి, సో దాన్ని బట్టి ఒక షేర్ వాల్యూ అనేది ఎవ్రీ కంపెనీ డిసైడ్ చేసుకుంటది. ఒక షేర్ వాల్యూ. సో సో అలా మనకి షేర్స్ అనేవి ఆఫర్ చేస్తారు స్టాక్ మార్కెట్‌లో. సో వాళ్ళకేంటి లాభము? సపోజ్ ఒక ₹100 వాళ్ళు షేర్స్ పబ్లిక్ ఆఫర్ చేస్తారు. సో చాలామంది కొంటారు. ₹100 పెట్టి ఒక షేర్‌ని కొంటారు. సో ₹100 పెట్టి మీరొక షేర్ కొంటే, ఆ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా పోతది. సో సపోజ్ మనం కొనిన షేర్స్‌ని వాళ్ళు కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసి, సో దాన్ని వాళ్ళు కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారంటే, ఫ్యూచర్‌లో ఆ షేర్ వాల్యూ అనేది పెరుగుతది. అప్పుడు వాళ్ళకి గూడా లాభమే. సో అందుకే ప్రతి ఒక్కరు గూడా ఏం చేస్తారంటే, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకే పబ్లిక్‌కి వాళ్ళు షేర్స్ అనేవి ఇనిషియల్‌గా ఆఫర్ చేస్తారు. సో ఇది అండి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, అసలు మనం స్టాక్స్ ఎందుకు కొనాలి? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి అంటే ఇది. సో యాజ్ యూజువల్‌గా మీరు ఇప్పుడు సపోజ్ ₹100 పెట్టి కొన్నారు మీరు. సో 2-3 మంత్స్‌లో అది 150, 200 అయిందనుకోండి. ₹100 లాభమే గదా మనకి. సో అలా షేర్ మార్కెట్ అనేది వర్క్ అవుతది. సో ఇప్పుడేంటంటే నేను అప్లికేషన్‌లో ఈ షేర్ మార్కెట్‌లో గ్రో గ్రో అనే అప్లికేషన్ ఉంది గదా! సో నేనైతే అది ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే అది చాలా ఈజియెస్ట్ అప్లికేషన్. అండ్ మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుద్ది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే మీకక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా తీసుకోవాలి, అసలు ఆ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతది, ఏమి అని చెప్పి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే అప్లికేషన్‌లోకెళ్ళిపోదాము. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తారో మీకు కనబడే యూఐ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! కిందొచ్చేసి మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిల్స్.
సో మనం ఇప్పుడు వచ్చేసి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ సేమ్ అప్లికేషన్‌లోనే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఏదన్నా బిల్స్ పే చేయాలంటే పే చేసుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిల్స్ గురించి అయితే నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టాక్స్ గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ మీరు ఇక్కడ పైన చూస్తే మీకు నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని, సెన్సెక్స్ అని ఇలాంటివన్నీ కనబడతాయి మీకు. సో నిఫ్టీ 50 అంటే ఏం లేదండి. సో మెయిన్‌గా ఈ నిఫ్టీను ఇక్కడ కనబడుతుంది కదా సెన్సెక్స్ ఇవి వచ్చేసి ఏంటంటే మార్కెట్ యొక్క పెర్ఫార్మన్స్ మొత్తము ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇవి ఈ బ్యాంక్ నిఫ్టీను ఈ నిఫ్టీ 50ను సెన్సెక్స్ ఎప్పుడైతే మార్కెట్ ఈ 2 వచ్చేసి మార్కెట్ అండి. ఇవి ఎప్పుడైతే రైజ్ అవుతాయో ప్రతి స్టాక్ కూడా వాళ్ళ యొక్క ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతా పోతది. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తారో మీకు కనబడే యూఐ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద వచ్చేసి మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిల్స్. సో మనం ఇప్పుడు వచ్చేసి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ సేమ్ అప్లికేషన్‌లోనే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఏదన్నా బిల్స్ పే చేయాలంటే పే చేసుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిల్స్ గురించి అయితే నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టాక్స్ గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ మీరు ఇక్కడ పైన చూస్తే మీకు నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని, సెన్సెక్స్ అని ఇలాంటివన్నీ కనబడతాయి మీకు. సో నిఫ్టీ 50 అంటే ఏం లేదండి. సో మెయిన్‌గా ఈ నిఫ్టీను ఇక్కడ కనబడుతుంది కదా సెన్సెక్స్ ఇవి వచ్చేసి ఏంటంటే మార్కెట్ యొక్క పెర్ఫార్మన్స్ మొత్తము ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇవి ఈ బ్యాంక్ నిఫ్టీను ఈ నిఫ్టీ 50ను సెన్సెక్స్ ఎప్పుడైతే మార్కెట్ ఈ 2 వచ్చేసి మార్కెట్ అండి. ఇవి ఎప్పుడైతే రైజ్ అవుతాయో ప్రతి స్టాక్ కూడా వాళ్ళ యొక్క ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతా పోతది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్, మ్యూచువల్ ఫండ్ వాటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి సెన్సెక్స్ అండ్ ఇక్కడ కనబడుతుంది కదా నిఫ్టీ 50 ఈ 2 మీద అయితే డిపెండ్ అయి ఉంటది. సో మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. ఎక్స్‌ప్లోర్, హోల్డింగ్, వాచ్ లిస్ట్. సో వీటి గురించి అయితే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు ఎక్స్‌ప్లోర్‌లో ఏంటంటే కొన్ని స్టాక్స్ కనబడతాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఇవన్నీ స్టాక్స్. అలాగే కిందికొచ్చి ఇక్కడ ఆల్ స్టాక్స్ అని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మొత్తం అంటే ఒక స్టాక్స్‌లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్ యొక్క లిస్ట్ మొత్తం మనకు ఇక్కడ ఆల్ స్టాక్స్ అని క్లిక్ చేస్తే అన్ని కంపెనీస్ యొక్క లిస్ట్ మొత్తం వస్తది మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ చూస్తున్నారు కదా ప్రైస్ కూడా చూడొచ్చు. ఈ కింద మనకి రెడ్ కలర్‌లోను, గ్రీన్ కలర్‌లోను కనబడుతుంది. ఇదేంటంటే ఈరోజు వాటి యొక్క ప్రైస్ అంటే ఎంత పెరిగింది. 0.35 కనబడుతుంది. సపోజ్ ఎల్ఐసి తీసుకోండి. ఇక్కడ 0.35 అనేది ఉంది. అంటే ఏంటంటే ఈ 1 డేలో 0.35% ఇంక్రీజ్ అయింది. అంటే 0.35 పైసా ఇంక్రీజ్ అయింది అని అర్థం. సో అలాగా ఒక్కొక్క స్టాక్‌కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటది. కొన్ని ప్రైసెస్ అనేవి డౌన్ అవుతది ఒక్కొక్క రోజు. కొన్ని ప్రైసెస్ ఇంక్రీజ్ అయితది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి ఇక్కడ 4322 టీసీఎస్‌కి 4322 అని కనబడుతుంది కదా! ఇదేంటంటే ఇది యొక్క ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి టీసీఎస్‌కి ఒక షేర్‌కి 4322 ఉంది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి మీకు ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి వాళ్ళొక ప్రెజెంట్ ఒక స్టాక్ ప్రైస్ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది ఆల్ స్టాక్స్‌లో. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి పైన మార్కెట్ ప్రైస్ అని, 52 వీక్స్ హై అని, 52 వీక్స్ లో అని. సో 52 వీక్స్ హై, 52 వీక్స్ లో అనేది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఏం చేస్తారంటే సపోజ్ ఏదో ఒక స్టాక్ తీసుకోండి. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. అంటే నేను ఇదే కాదు మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో ఒక స్టాక్‌ని ఓపెన్ చేసి మీరు ఇక్కడ బ్యాక్ వచ్చి ఏదన్నా ఒక స్టాక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇలా కిందికి వచ్చారంటే టుడేస్ హై అంటే ఏంటంటే టుడేస్ హై అంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉంది. సో మార్కెట్ ఎండింగ్ అప్పుడు ఇప్పుడు మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతది. 3:30 కల్లా 3:15 to 3:30 మధ్యలో మార్కెట్ క్లోజ్ అయిపోతది. సో స్టార్టింగ్ మార్కెట్ 9:15 AM ఎంతలో ఉంది. సో అప్పటి నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఆ ప్రైస్ ఎంతకెళ్ళింది అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదే టుడేస్ హై అంటే ఇది. నేను ఇంతకుముందు చూపించా కదా ఇక్కడ ఆల్ స్టాక్స్‌లో.
52 వీక్స్ హై, 52 వీక్స్‌లో అది 2 డేస్ హై, 2 డేస్‌లో. 52 వీక్స్ హై, 52 వీక్స్‌లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కిందికొచ్చారంటే ఇక్కడ కనబడుతుంది. 52 వీక్స్‌లో 52 వీక్స్ హై. అంటే ఏంటంటే 52 వీక్స్‌లో అంటే 1 ఇయర్‌లో లాస్ట్ ఇయర్ ఎంతుంది సేమ్. సో 52 వీక్స్ తర్వాత ఆ ప్రైస్ అనేది ఒక ఈచ్ వాల్యూ ప్రైస్ వచ్చేసి 359 ఉంది అప్పుడు. సో 52 వీక్స్ హై అంటే 52 వీక్స్ తర్వాత ఆ ప్రైస్ ఎంతకొచ్చింది 749కి వచ్చింది. అంటే ఇంత ఇంక్రీజ్ అయింది అని చెప్పి మనకు ఒక ఐడియా ఇస్తుంది. సో సేమ్ ఇలాగే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్స్‌లో 2 డేస్‌లోను 2 డేస్ హై ఉంటది. 52 వీక్స్‌లో 52 వీక్స్ హై అనేది ఉంటది. సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ స్టాక్ ఎలా ఉంది? ఆ స్టాక్ వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఈ రోజు ప్రైస్ ఎంతుంది? అలా మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తుందండి. ఇక్కడ మీకు గ్రాఫ్ చూసుకోవచ్చు. సో ఇదొచ్చేసి 1 డే. ఈ 1 డే అంటే ఈ రోజుది. అంటే ఈ రోజు గ్రాఫ్ ఇది. ఎంత ఇంక్రీజ్ అయింది ఏమి? అలా మీరు 1 వీక్‌కి చూసుకోవచ్చు. 1 మంత్‌కి చూసుకోవచ్చు. 1 ఇయర్‌కి చూసుకోవచ్చు. 5 ఇయర్స్‌కి చూసుకోవచ్చు అట్లా. సో అలా మీకు గ్రాఫ్ అనేది ఒక ఐడియా ఇస్తది మీకు. సో ఇదొచ్చేసి మీకు ఈ స్టాక్ గురించి. సో బేసిక్‌గా మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏంటంటే నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! ఫస్ట్ వీడియోలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని. సో బ్యాంక్ అకౌంట్ నుంచి మీరిక్కడ ప్రొఫైల్ సెక్షన్‌లోకొస్తే ఇక్కడ మీకేంటంటే ఇదొచ్చేసి బ్యాలెన్స్ అండి. ఇది వాలెట్ అంటారు. గ్రో వాలెట్. సో దీంట్లో మీరు ఇక్కడ ఒక స్టాక్ కొనాలంటే ఆ అమౌంట్ అనేది మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీరు వాలెట్‌లోకి అమౌంట్ తెచ్చుకోవాల. మీకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేకుండదు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ ఉంది కదా! ఇదొచ్చేసి వాలెట్ అంటారు. గ్రో వాలెట్. ఇక్కడికి మీరు బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడికి బ్యాలెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ మనీ ఉంది కదా! మీరు జస్ట్ సింపుల్‌గా యాడ్ మనీ క్లిక్ చేస్తే మీకు అకౌంట్ చూపిస్తది. సో అకౌంట్ నుంచి మీరు ఎంత అమౌంట్ కావాలనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలా? సపోజ్ ఈ స్టాక్ ఉంది. ఈ స్టాక్‌ని మీరు ఇప్పుడు బై చేయాలనుకుంటున్నారు. జస్ట్ సింపుల్‌గా స్టాక్ మీద క్లిక్ చేస్తారు. బై చేస్తారు. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు హోల్డింగ్ అండ్ వాచ్ లిస్ట్ అయితే ఉంటది. సో హోల్డింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గరున్న స్టాక్స్ అనేది కొంటారు. సో కొనిన తర్వాత ఆ స్టాక్స్ కొనిన తర్వాత మీకు ఆ స్టాక్స్ అనేవి హోల్డింగ్స్‌లోకొస్తాయి. సో మీరు ఎన్ని షేర్స్ కొన్నారు, ఏమి అని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఇక్కడ హోల్డింగ్స్‌లో అయితే అప్డేట్ అవుతది. మీరు రోజు ఇదైతే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి మీరు కొన్నప్పటి నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతదో సో అప్పటి నుంచి మీరు ఇక్కడ వాచ్ చేసుకోవచ్చు. అంటే రోజుకి ఎంత పెరుగుతుంది మీ షేర్ అనేది, షేర్ వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ మొత్తము ఇక్కడొచ్చేసి మీరు కొన్న షేర్స్ మాత్రమే కనబడతాయి ఇక్కడ. సో వాచ్ లిస్ట్ అంటే ఏం లేదండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌లోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఐడీబీఐ బ్యాంక్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఫ్యూచర్‌లో అయితే ఈ బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీది ఏం కావాలా మీకు డైలీ సో అంటే మీరు డైలీ వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ ఇక్కడ 2 డేస్‌లో ఎంతుంది, 2 డేస్ హై ఎంతుంది అని అయితే చెక్ చేసుకోలేరు కదా ప్రతిరోజు. సో మీకు ఒక ఐడియా కావాలా అంటే నెక్స్ట్ 1 వీక్‌లో ఇది ఎంత మార్కెట్ ఎలా ఇంక్రీజ్ అయితుంది ఏమి అనేది. సో సింపుల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఒక సింబల్ కనబడుతుంది కదా! ఇది సేవ్ సింబల్. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేశారంటే కిందొచ్చేసి కిందకొచ్చారంటే మై వాచ్ లిస్ట్ అని కనబడుతది. సో ఇక్కడ మీరేం చేయాలంటే వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేయాల. సేవ్ చేసినప్పుడు ఏమైతది? ఇక్కడ మీరు మై వాచ్ లిస్ట్‌లోకొచ్చారంటే ఐడీబీఐ బ్యాంక్ కనబడుతుంది. అంటే సింపుల్‌గా ఏమంటే మీరు డైలీ వాచ్ చేసుకోనీకి ఏ స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ ఒక్క స్టాక్స్ మాత్రమే నేను డైలీ చెక్ చేసుకోవాలి. అది ఎంత అంటే దాంట్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా? డౌన్ అవుతుందా? ఏంటి అంటే టోటల్ డీటెయిల్స్ మీరు చూసుకోవాలనుకున్నారండి. అప్పుడు మీరు వాచ్ లిస్ట్‌లోకి జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేశారంటే అది వాచ్ లిస్ట్‌లోకి యాడ్ అయితది. సో అప్పుడు మీరు ఈజీగా చూసుకోవచ్చు. అంటే ఒక ఐడియా వస్తది మీకు. ఇదొచ్చేసి వాచ్ లిస్ట్. సో ఇప్పుడు మీకీ అంటే స్టాక్స్ ఎలా ఉంది? స్టాక్స్ గురించి తెలుసుకున్నారు మీరు. హోల్డింగ్స్‌లో ఏమేమి ఉంటది చెప్పాను. వాచ్ లిస్ట్. సో ఇదొచ్చేసి టోటల్ స్టాక్స్ గురించండి. సో ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. అంటే మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చిందనుకుంటున్నాను. సో బేసిక్‌గా మీరు స్టాక్స్ ఎలా ఉంటది, ఏమి, గో అప్లికేషన్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండి. సో ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను ముందుకి.
సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా మీరు చూసి మీకు ఎలా అనిపించింది నాకు ఈ కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, సో స్టాక్స్కు ఎలా అమ్మాలి, ఎలా కొనాలి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై.